నా బిడ్డ ఒకటి తర్వాత ఈమె వచ్చింది. నాకు అవద్దు, నాకు ఈమెనే కావాలి, లేకుంటే నేను చచ్చిపోతా అన్న రోజులు కూడా ఉన్నాయి. అడగండి మేడం ముంగట్ని. ఉన్నాయని చెప్పింది కావిడ, నువ్వే చెప్పావుగా ఉన్నాయని. మీరు వద్దని వదిలేసుకున్నాడు కదా. అమ్మతో ఉండవు 1 year తర్వాత తోలుకొచ్చుకున్నావు. నువ్వు మహాత్ముండని చెప్తున్నావు అక్కడ వచ్చి. నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది, దాంట్లో ఒప్పుకో. ఇప్పుడు 5 సంవత్సరాల సంసారం చేసి నువ్వు వెళ్ళిపో అంటే నువ్వే దారి నువ్వే దారి చూపి అన్న. రోజు నాతో గొడవ నీకేం గొడవ పెట్టింది అడుగు. రోజు నాతో గొడవ పెట్టుకుంటే నేను ఎట్లా సంసారం పెట్టుకున్నా నాకు చెప్పు, ఎందుకు పెట్టుకుని చెప్పు. దాన్ని కూడా అదే నీకు తెలియాలి ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు. నాకు తెలియదు, నీకు తెలుసు కదా ఎందుకు పెట్టుకున్నా. అంటే ఆమె నన్ను ఉండాలి, లేకుంటే నేను ఉండాలి. పొద్దున 4 గంటల నుంచి పని చేస్తాను నేను, రాత్రి 10 గంటల వరకు. పొద్దున నాకు రెస్పెక్ట్ చేయకుండా ఏం పోయొచ్చినావు నీ పిల్లల దగ్గరికి ఇట్లానే మాట్లాడతాను మేడం. ఏం అసలు నేను పని చేసి వస్తున్నానా లేదా? ఇద్దరు అలాగే మాట్లాడతారా? ఇంట్లో ఊకొని తింటారు. ఈమె ఏముండదు, ఈమె ఉంటది ముందు. అబద్ధాలు చెప్పక మేడం, ఇది అబద్ధాలు మేడం. ఇంట్లో ఫోన్ స్పీకర్ అని చేసి పండుకున్న పక్కలకు వినిపించినావు నువ్వు. ఇంట్లో దగ్గర నాకు సుఖం లేదు, నాకు సుఖం లేదు. ఏదో మంది చూడడానికి వెళ్తున్నా, దాని దగ్గర ఏమీ లేదు, అడవు విషయం ఏం లేదు. 10 సార్లు మేడం ఈమె వల్ల పోలీస్ స్టేషన్. ఆమె ఎందుకు నువ్వు ముందు ఇక్కడ చేసే వెదవ పని అంతా నీది. నీకు అవసరమే, నీ ఒళ్ళు కావరం ఎక్కి నువ్వు వెళ్ళావు. లేదు నువ్వేదో పొద్దునుంచి సాయంత్రం కష్టపడుతున్నానని చెప్పి ఆ బుద్ధి ముందు ఉండాలి. నువ్వు ఒక పెళ్ళంతా ఉంటే విలువిస్తారు ఎవరన్నా. రేపు బయటకు వెళ్తే ఎవరు ఇవ్వరు నీకు విలువ. ఇప్పుడు నేను మాట్లాడినట్టే మాట్లాడతారు. పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకొక అమ్మాయితో సంసారం చేసి పిల్లల కంటే ఇలాగే మాట్లాడతారు. ఆల్రెడీ నాతోటి మొత్తం రోడ్డు మీద మొత్తం తీసేసింది. ఇప్పుడు తీసేయడానికి కారణం ఎవరు? నువ్వే కదా, నువ్వు చేసుకున్న పనే కదా అది తీయడానికి. చూడండి మేడం, 2 పెళ్లిలు అయినా ఆమెకి. ఉప్పు కూడా ఉన్నాక నాకు పరిచయం అయింది. నీకు ముందు ఆమె ముందు ఏమి సంబంధం ఉన్నదో నీకు అనవసరం. నువ్వు ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నప్పుడు ముందు ఇవన్నీ ఆలోచించుకొని సంబంధం పెట్టుకొని ఉండాలి. ఆ అమ్మాయిని ముట్టుకునే ముందు ఇవన్నీ ఆలోచించి ఉండాలి. నీకు అవసరం వచ్చినంత వరకు బాగుంది ఆ అమ్మాయి. నువ్వు ఎదురొచ్చి ఇప్పుడు నువ్వు గొప్ప అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఏమంటావు అమ్మ? నువ్వేం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, నాకు మా ఆయన కావాలి, నా బిడ్డకు తండ్రి కావాలి, నాకు మొగుడు కావాలి. నేను వదులుకోలేను మేడం, నాకు న్యాయం కావాలి. కరెక్ట్, నీకు న్యాయం కావాలి. కానీ ఆవిడ ఏ విధంగా అతను వదులుకోవాలి? నేను వదులుకోమని చెప్పట్లేదు మేడం, నేను చెప్పట్లేదు. సో మీరు అనడం మా ఇద్దరిని చూసుకోవాలి అతను అంట. అవును మేడం. అలా చూసుకోవడానికి న్యాయం చట్టం ఒప్పుకుంటుందా లేదా మీకు తెలుసా? అసలు తెలియదు మేడం. తెలియదు కదా. ఇప్పుడు నేను లాయర్ కానీ డాక్టర్ కానీ పిలిస్తే వాళ్ళు చెప్తారు, మీరు వినండి. అప్పుడన్నా మీరు తెలుసుకుంటారు మీరు చేస్తున్న తప్పులేంటని. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది తెలుసుకుంటారు. విన్నారు కదా సార్ కేసు. ఆ అమ్మాయికి ఫస్ట్ తెలియాలి అసలు ఎంత పిచ్చి పని చేసింది. మీరు అంటే లీగాలిటీ మేడం చెప్పే ముందు మీరు మాట్లాడండి సార్. వాళ్ళు వీళ్ళ సైకాలజిస్ట్ మాట్లాడిన తర్వాత ఆవిడ చెప్తుంది. అయితే శ్రీనివాస్ సైకాలజీ మన అందరికీ అర్థం చేసుకోవటం చాలా సులువే అని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే 2 అంశాలే, అంటే తెలియనితనమా మూర్ఖత్వమా. నువ్వు ఏమీ చదువుకోలేదు, కానీ నువ్వు 2 10th స్టాండర్డ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోగలిగావు. 2 10th స్టాండర్డ్ అమ్మాయిల్ని పడేసి వాళ్ళని కాపురం చేసి వాళ్ళ చేత పిల్లలు గణించావంటే కనుక ఇది తెలియనితనమా మూర్ఖత్వమా ఏంటన్నది ఒకసారి నేను చెప్తాను. నీకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్టు వ్యామోహం. రెండోది ఏంటంటే బాధ్యత లేకపోవటం. మూడోది ఏంటంటే లెక్కలేనితనం. 4వది ఏంటంటే చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం. ఈ 4 అంశాలు కూడా నీలో ఉన్నాయి. నువ్వు చేసేటటువంటి పనులు ఏంటంటే అవి చాలా అంటే ఎంత సున్నితమైనటువంటి అంశాలు అంటే కనుక ప్రధానంగా నీ కోరిక తీర్చుకునేటటువంటి అంశాల కిందే మాకు కనిపిస్తాయి, కానీ ఇంకో విధంగా మాకు కనిపించవు. నువ్వు చేసుకున్నటువంటి పాపమే నీకు తగులుకుంది, నీ చుట్టుకుంది అని మనం చెప్పుకోవచ్చు.